బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో మొదటి పుస్తకం పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి. హనోకు 60 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. 600 సంవత్సరములు దేవునితో నడిచెను. నిజమైన క్రైస్తవ భక్తి ఒక్కరోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయేది కాదండి. క్రైస్తవ భక్తి ఇంకెంతకాలం ఇలా నోరు మూసుకోవాలి, తిట్టేవాళ్ళని తిట్టకుండా, కొట్టేవాళ్ళని కొట్టకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఎన్ని రోజులు ఈ భక్తి, ఎన్ని రోజులు నేను ఇలా కళ్ళు కట్టుకొని నోరు కట్టుకొని చెవులు కట్టుకొని ఉండాలి అని కొంతమంది విసిగిపోతూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవ భక్తి కొద్ది రోజులో కొన్ని సంవత్సరాల్లో కాదండి. నిజమైన క్రైస్తవ భక్తి దేవునితో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవునితో నడవటం అంటే బైబిల్లో రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. చాలామంది భార్యాభర్తలు కూడా నుండి బజార్ కానీ బయలుదేరతారు. బయలుదేరి ముందు ఆయన నడుస్తుంటాడు, వెనకాల ఏమి నడుస్తుంటుంది. ఎందుకు? ముందు బాగానే నడుస్తారు కొంతసేపు. చీర కొంటావా? నేను కొన్నావు. చీర కొన్నావు, కొండ అంట, కొనకపోతే పా. ఏంటంటే ఆయన ముందు వెనకాల. ఏంటంటే చాలాసార్లు ఇద్దరు ఏక మనసు లేకపోతే పక్కన నడవలేరు, కలిసి నడవలేరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏకత్వం లేదు. భార్యాభర్తల్లో ఎక్కడ చూసినా తగాదాలే, ఎక్కడ చూసినా గొడవలే. కలిసి ఒకింటనే ఉంటారు, వండుకుంటారు, తింటారు, అవసరమైతే డబుల్ కాట్ మీదే పడుకుంటారు, కానీ మాట్లాడుకోరు. కానీ మనసు కలవదు. యథావిధిగా పిల్లలకి అంటారు, కుటుంబం నడుస్తుంది అనుకుంటుంటారు, కానీ ఏక మనసు లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. కారణం ఇద్దరి మనసులు కలవటం లేదు. నేను గమనించి చూసింది ఏంటంటే, అంటే పాపము ఎక్కడ ఉంటుందో ఆ పాపం అండి ఇద్దరు మనుషుల్ని అతకనివ్వదు. ఇద్దరు మనసులు అతుక్కోరే, ఇద్దరు మనసుల మధ్య పాపం ఉందంటే వాళ్ళు ఇద్దరు కలిసి బ్రతకొచ్చు, మాట్లాడుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, వేరే ఏమన్నా చేయొచ్చు, కానీ వారి ఇరువురి మనస్సులు మాత్రం కలవు. ఇరువురి మనస్సులు కలవాలంటే యేసుక్రీస్తు ప్రేమ అక్కడ ఉండాలి. పాపం మనల్ని వేరు చేస్తుంది. ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు వేరైపోయి ఉన్నారు. ఎంతోమంది భార్యాభర్తలు వేరుపడిపోతూ ఉన్నారు. పట్టణాల్లో వేరుపడుతున్నారు, పల్లెల్లో వేరుపడుతున్నారు. నాకొచ్చే ఉత్తరాలు నేను చదివినప్పుడు ఎంత బాధ కలుగుద్దంటే, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి, నాకు విడాకులు ఇచ్చేస్తానంటున్నాడండి, నా భర్త నాకు కావాలి, మా అత్తమామలు నన్ను వద్దంటున్నారు అని ఎంతమంది భార్యాభర్తలు వేడిపోతున్నారు. చాలామంది పురుషులు కూడా ఈ రోజున నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను వద్దంటుంది, నాకు నా భార్య కావాలి, నాకు కావాలి అని అతను అంటున్నాడు, కానీ ఆమె రానంటుంది. నా భర్త కావాలని మరొకరు అంటున్నారు, ఆయన వద్దంటున్నాడు. ఇదే సంగతి. రెండు చేతులు కలిస్తే కానీ ఏమవుదంటండి, చప్పట్లు కొట్టలేవు. ఒక్కొక్క చెయ్యి చప్పట్లు కొట్టి చూపించండి చూద్దాం. టుక్కు 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 అనుకోవాల్సింది ఏమి లేదు అక్కడ. ఏంటంటే చాలామంది జీవితాల్లో ఏక మనసు లేదు. దేవుడు మనతో కలిసి ఉండాలంటే మనకి ఏక మనస్సు ఉండాలి. భార్యాభర్తలు వేరు వేరు మనసులతో ఉంటే ఆ ఇంట్లో దేవుడు ఉండడండి, ప్రభు సన్నిధి ఉండదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు విడివిడిగా ఉండి ప్రార్థిద్దరో నేను అక్కడ ఉందును అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏకీభవించి ప్రార్థిస్తారు. హనోకు అనే ఆయన దేవునితో నడిచాడంట.
ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక 3 రోజులు కాదు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని వారానికి ఒక రోజు నన్ను వెంబడించాలన్నాడా? ఏం చెప్తున్నారో వింటలేదు నేను. ఏమా? అనుదినము నన్ను వెంబడించాలి. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడికి దేని గురించిన దిగులు ఉండదండి. దేవునితో నడిచేవాడికి దేని గురించిన భయం ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ కొరత ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ అపాయము రాదు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? నా దగ్గర ₹1,00,00,000 పెట్టుకొని నేను నడుస్తుంటే నాకు ఎంత భయమో తెలుసా? ఎవడన్నా వస్తున్నాడేమో, నన్ను కొడతాడేమో, నా కోసం వస్తున్నాడేమో, నన్ను చంపేసి డబ్బులు తీసుకుపోతాడేమో. అదే నేను యేసు ప్రభుని అంట పెట్టుకొని వెళ్తుంటే, ప్రభు నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తాడు, కావలసినప్పుడు ₹1,000 కావాలంటే ఇస్తాడు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, కానీ నా యేసయ్య నాకు ఉన్నాడు కాబట్టి నాకే లోటు ఉండదు. యేసయ్య నాతో ఉంటే నాకే బాధ లేదు. ఓకే, హనోకు ఎట్లా నడిచాడు చూడండి. హనోకు కుమారులను కుమార్తెలను కని యేసును వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు, ప్రభువుని వెంబడించాడు. 600 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల్ని కను ఉంటాడు ఆయన? ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి ఇప్పుడులాగా. తిండికి కరువు లేదు, ఆరోగ్యానికి బాధ లేదు. అప్పుడు కనీసం 600 మందిని కను ఉంటాడు. పోనీ 2 ఏళ్ళకు ఒకళ్ళు వేసుకున్నా ఎంతమంది పిల్లలు? 300 మంది పిల్లలు. మరి 300 మంది పిల్లలు పుట్టాక కూడా యేసయ్యను వెంబడించాడంట. చాలామంది ఈ రోజుల్లో యవ్వనస్తులు చెగ్గున దేవుని సేవ చేస్తామని, దేవుని కోసం పరుగులు ఉరుకులు వేసి ఇలాంటి పనులు చేయడానికి, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా, సువార్త సేవ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, పరుగులు తీయాలన్నా రెడీగా ఉంటారు. కొంతమంది కొండోలు ఏదో చతికిలెడిపోతారు. ఏం బ్రదరు, ఏం తమ్ముడా, భలే సేవ చేసేవాడు కదా, మందిరానికి అందరికంటే ముందు వచ్చావు కదా, ఏంటి ఆలస్యమైందంటే పెళ్ళి అయిందండి అన్నాడు ఒక ఆయన. పెళ్ళైతే ఏమి? పెళ్ళైతే ఆమెతో కుదరటం లేదండి. తొందరగా రెడీ అవ్వమంటే రెడీ అవ్వదండి. ఏంటండి, వదిలేసి వస్తే మళ్ళీ మీరు తిడతారని వెంట పెట్టుకొని ఆమెను అనే ఆశీర్వాద ప్రార్థన వచ్చేటప్పుడు వచ్చి చేరుతున్నామండి. ఏంటండి, కొంతమంది ఒంటరిగా అయితే పరిగెడతారు, భార్యతో పరిగెత్తమంటే ఇప్పుడు చెప్పండి, మేము భార్యాభర్తలు ఇద్దరం దేవునితో నడుస్తున్నాం, నేను నా భార్య లేక నేను నా భర్త దేవుడు కలిసి నడుస్తున్నాం అన్నోళ్ళు చేసి చూపించండి. తగ్గిపోయింది. మంచి విశ్వాసుల కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. ధన్యులు మీరు. నువ్వు ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు అడ్డం వేసేది బయట వాళ్ళు అడ్డం వేస్తే నువ్వు ఆగిపోవు. నీ ఇంట్లో ఉన్న భార్య ద్వారా, భర్త ద్వారా నిన్ను ఆటంకపరచడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. లోతు నీతిమంతుడు, లోతు బాగా పరిగెడుతున్నాడు, కానీ ఆయనకు భార్య దొరికింది, అక్కడ ఊరకొచ్చిందట. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పనివారిని పనికెత్తలు ఇచ్చాడు చూడండి రాజు. అందులో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమె అన్నురాలు, ఆమె అలంకరణ, ఆమె యొక్క లోకత్వము ఆమెలో ఉండిపోయినాయి. అందుకని ఆమె ఎంతసేపు లోతుకు అడ్డం పడతా ఉంది. అబ్రహాముతో, విశ్వాసపరుడైన అబ్రహాము శారాలతో లోతు పరిగెత్తాడు, సంతోషంగా వెంబడించాడు. దేవునితో అబ్రహాము నడుస్తుంటే అబ్రహాముతో పాటు లోతు నడుస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికీ వేరుపడిపోదాం. లోతుకి ఇష్టం లేదు వేరుపడటం, కానీ ఎవరు వెనకాల? అమ్మగారు. ఎవరండి? ఆమె పేరు లేదు బైబిల్లో. ఏం పేరండి ఆమె పేరు? లోతమ్మ, లోతు భార్య. ఏం చేసింది? వేరుపడిపోదామండి. ఈ శారతో ఉంటే సినిమాలకు వెళ్ళిన ఉండలేదు, ఈ అబ్రహాంతో ఉంటే మాట్లాడితే మోకరిల్లు ప్రార్థన అంటాడు. మనం వేరుపడిపోతే చక్కగా ఉంటుందండి. మనం వీళ్ళ దగ్గరే ఉంటే మనం బాగుపడము, పైకి రాము. ఏంటండి, నేను గమనించిందండి, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు మనం ఎంత అణిస్తే ఎంత ఆశీర్వాదం మనకి. నా జీవితంలోనండి
18వ సంవత్సరంలో యేసుప్రభుని తెలుసుకున్నా. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని సేవకుల చేతి కింద అణిగి ఉన్నాను నా యమనకాలం అంతా. దేవుని మందిరంలో చాకరీ చేస్తూ, మందిరాన్ని ప్రేమించి, మందిరంలో పనులు చేస్తూ, సువార్త పనులు ముందుకు సాగడానికి, సేవకులు చెప్పినట్టుగా విని అణిగిమణిగి ఉండడానికి సహాయం చేశాడు. కాబట్టి యవ్వన కాలంలో తప్పిపోకుండా ఈ రోజు వరకు ఆరోగ్యంగా, బలంగా నా విశ్వాసాన్ని కాపాడుకొని, ఓవరకే పొగడ్తలకు, డబ్బుకి, లోకానికి లొంగిపోకుండా విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాను. యవ్వన కాలంలో కారిమోయట నరునికి మేలు. సరే, భార్యాభర్తలు దేవుని వెంబడిస్తున్నారు. మరి ఆ హనోకు భార్య మాత్రం ప్రభువుని వెంబడించారన్నదా? కుమారులు కుమార్తెలతో ప్రభువుని వెంబడిస్తున్నాడు. మీ బిడ్డలను సైతానికి అప్పచెప్పి మీరు మాత్రం పరలోకానికి వెళ్తారా? మీ బిడ్డలు నరకంలో అల్లాడుతుంటే మీరు పరలోకంలో కూర్చొని సంతోషిస్తారా? ఏంటండి, మీరు నిజంగా రక్షించబడ్డ తల్లిదండ్రులు అయితే మీ బిడ్డలను వెంట పెట్టుకొని వెళ్ళండి. మీ బిడ్డలను దేవుని మందిరానికి వచ్చినప్పుడు వెంట తీసుకొని రండి. వద్దులే నాయన, నువ్వు మూవీలు చూసుకుంటూ కూర్చోండి, సినిమాలు, మేము చర్చికి వెళ్ళి వస్తామని చెప్పకండి. ఏంటండి, నువ్వు పోయి ఆడుకో అయ్యా, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని వస్తామని చెప్పకండి. ఫరో దగ్గర ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా చేసేసాడు. మోషే వచ్చన్నాడు, నా ప్రజలందరినీ పంపించు, మేము వెళ్ళి 3 రోజులు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంటే ఫరో ఏమన్నాడండి? నేను లీవ్ ఇవ్వను, నేను పంపకపోతే అని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ బాధలు తట్టుకోలేక ఫరో అన్నాడు, సరే పురుషులు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. ఎందుకని? పురుషులు మాత్రం వెళ్తే స్త్రీలు ఉంటే అక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు. మనసు అంతా ఎక్కడ ఉంటుంది? కుటుంబం మీద ఉంటుంది. లేదు, మేము కుటుంబాలుగా వెళ్ళాల్సిందే అంటే మళ్ళీ అంటున్నాడు ఫరో, అయితే కుటుంబాలు వెళ్ళండి, ఆస్తి అంతా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళండి అంటున్నాడు. ఆస్తి అంతా వదిలిపెడితే ఎక్కడ ఉంటుంది మనసు? మళ్ళీ ఇక్కడే ఉంటుంది. ఆయన అన్నాడు మోషే, ఒక డెక్క కూడా వదిలిపెట్టం ఇక్కడ. రెండు మేకల కాటికి డెక్కలు ఉంటాయి కదండి, ఊడిపోయినాయి. ఆ డెక్క ముక్క కూడా ఇక్కడ వదిలిపెట్టాం. మాకు సంబంధించినవన్నీ మేము దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది ఇలా ఈ రోజున నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము అనే వాక్యం ఇంట్లో పెట్టుకుంటారేమో కానీ, నా సమస్తము నీకే ప్రభువా అని పాటలు పాడతారేమో కానీ, ఎంతమంది నీ కుటుంబంతో ప్రభువుని వెంబడిస్తున్నారు? నీ ఆస్తిపాస్తులతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఏమైందో చూడండి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇదేంటి? దేవుణ్ణి వెంబడిస్తుంటే లేకుండా పోయాడంటే ఎటు పోయాడు? ఏంటంటే ఎటు పోయాడు? దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంటే ఎటు వెళ్ళిపోయాడు? సారా దాగేవాడు ఎమ్మట భుజం మీద చేసుకొని నడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ తీసుకెళ్తాడు? సారా కొట్లో తీసుకెళ్తాడు. ఏంటంటే మనుషుల్ని వెంబడిస్తే మనుషులు వాడు ఇష్టం వచ్చిన దాన్ని తీసుకెళ్ళి దింపేస్తాడు మనల్ని అక్కడ. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు. పాపులతో స్నేహం చేయకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. దేవుడితో నడిస్తే దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని రా మా ఇంటికి తీసుకెళ్తానంటే ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అంతే కదా. మరి యేసుప్రభు రా మా ఇంటికి తీసుకెళ్తాను తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అరే సరిగా చెప్పండి. యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది ఇక్కడ? ఇప్పుడా తర్వాత? ఆ 2 సినిమాలు చూసేశాక నువ్వు తిట్టినోడు తిట్టేసి వచ్చేస్తావా? ఏంటండి ఒకసారి నాటుకోడి కూర తినేసి వచ్చేస్తావా? ఏంటండి రెడీగా ఉన్నారా? మాట్లాడతలే, చూసారా? రెడీగా ఉన్నారా? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. ఆయనతో నడుస్తూ ఉంటేనంట మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి కప్పక్కని కళ్ళు తెరిచేవాడికి ఎక్కడుంటుందో తెలుసా? ఆయనతో ఉంటాం. యేసయ్య భక్తి అదండి. క్రైస్తవ సభలకు మీరు వచ్చేది అందుకు. ఏదో ఈ లోకంలో భక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని సౌఖ్యంగా ఉండడం కోసం కాదు. యేసయ్యతో నడిచి ఆయన రాజ్య వారసుని అవడానికి. ఆయన వచ్చేటప్పుడు మేఘారుడై వస్తాడట. కనురెప్ప పాటులో
ఏమవుతామండి? మనం మార్పు పొందుతాం. మత్స్యమైనది ఒకసారి చదవరాదు. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 50. ఓకే, మర్మం దగ్గర నుంచి చెప్తారమ్మా. 52వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడుబ్రోర బ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణమో మింగివేయబడును. ఒక్క నిమిషములో, కనురెప్పపాటులో మనం మార్పు పొందుతాం. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ నశించిపోయే శరీరము అమర్త్యమైనదిగా మార్చబడుతుంది. మనం ఆయన రాజ్యంలో ఉంటాం. ఆ నిరీక్షణతోనే ఈ లోకంలో మనం క్రీస్తు సాక్షులుగా బ్రతకాలండి. యేసయ్యను నమ్ముకుంటే నాకేమొస్తుంది అని అడిగాడు ఒక ఆయన. ఏం కావాలి నీకు యేసయ్యను నమ్ముకుంటే? చెప్పండి. యేసయ్యను నమ్ముకుంటే నాకేమొస్తుంది? నాకు అన్నీ వస్తాయి. తెలుసా మీ సంగతి? పరలోకం ఒకటే కాదు, ఇహమందును పరమందును 100 అంతల ఫలమిస్తానన్నాడు దేవుడు. కానీ మనం అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కేజీ, బీరకాయలు అర కేజీ కొనుక్కున్న తర్వాత ఏమడుగుతారు మీరు? నేను మార్కెట్ చేసేవాడిని, సంతలోకి వెళ్ళి, కాపురంలో సంతలోకి వెళ్ళి శుక్రవారం మంగళవారం మర్చిపోయాను. మార్కెట్ చేసిన తర్వాత ఏమడుగుతాను తెలుసా? కొనుక్కున్నాక కొసర అడుగుతాం. ఏంటండి? కొనుక్కున్నోడు కొసరా, కొనుక్కోకుండానే కొసరా? వంకాయలు ఎంతయ్యా? 5 రూపాయలు. బీరకాయలు ఎంతయ్యా? రేట్లు పెరిగిపోయినట్టున్నాయి, ఇప్పుడు 5 రూపాయలు కాదుగా. ఇంత ఖరీదు అంటే ఆ కొత్తిమీర కట్టంతా కొసరు ఇది కొసరండి, కొసరేస్తానని ఆ కొసరు ఇచ్చి వెళ్ళిపోతానని అనుకో, కొనుక్కోకుండా. కుదురుదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అసలైంది వదిలేసి కొసరెత్తుకు వెళ్ళిపోతున్నారు. కొసర ఏంటంటే స్వస్థతలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, నువ్వు అనుకున్నవి జరగటం, నీకు గర్భఫలం కలగటం, నీకు దేవుడు సహాయం చేసే అన్నీ కూడా కొసరు. అసలేంటి? ఆత్మ రక్షణ, పరలోక రాజ్య వారసత్వం. అది సంపాదించుకున్నోడికి ఇవన్నీ కొసరు. ఏమన్నీ? ఈ లోకంలో ఉండే బాధలన్నింటినీ జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజంగానే యేసుప్రభువుని వెంబడిస్తున్నానన్నారు, కానీ నా బ్రతుకులో నేను కూడా యేసుప్రభువుని వెంబడిస్తున్నానండి. నాకేమి ఇది పూల పల్లకిలా లేదు. పూలపల్లి హోమ్ హోమ్ హోయ్, ఓహోమ్ హోమ్ హోయ్ అంటారు చూడండి. అలాగే హ్యాపీగా ఏ బాధ లేకుండా, భారం లేకుండా ఉన్న పూల పల్లకీలో పయనించే జీవితంలో లేదు. యేసు ప్రభువుని వెంబడించడం అనేది ముళ్ళ పొదల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి? చాలా కష్టాలు, శ్రమలు, ఈ లోక సంబంధమైన నిందలు, అవమానాలు, బాధలు, వేదనలు అనేకమైనవి ఉన్నాయి. కానీ యేసయ్యతో నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్న వెంటనే మొరపెడితే, బాధ కలిగిన వెంటనే ప్రార్థిస్తే, కష్టం వచ్చిన వెంటనే దేవునికి చెప్తే, రోగం వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, ఆయన హస్తము మనల్ని శుద్ధి చేస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. అత్రలి ఆ గొప్ప అనుభూతి ప్రభుతో నడిచే వారికి ఉంటుంది. మీకు ఉందా అలాంటి జీవితం? 5వ వచనం అండి. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. పరలోకం పోవాలని అందరికి ఆశనండి. పరలోకం పోతావా అంటే అందరూ చేతులు ఎత్తుతామండి. కానీ పరలోకానికి మనల్ని ప్రభువు తీసుకెళ్ళాలంటే మనం ప్రభువుకు ఇష్టలుగా ఉండాలంట. ఎలా ఉండాలంటే హనోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. మనకి ఎవరంటే ఇష్టమండి? చెప్పండి.
మనం చెప్పినట్టు చేసేవారు, మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అంటే మనకేంటి ఇష్టం, మనం సంతోష పెట్టేవారంటే మనకి ఇష్టం. మరి ఈ రోజున పరలోకం వెళ్ళాలనుకొని ఈ లోకంలో ఆశించిన వారు దేవుడిని సంతోష పెట్టాలి. ఒక అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు ఈ అబద్ధం ఆడితే 1,00,000 రూపాయలు వస్తాయి, అబద్ధం ఆడకపోతే 1,00,000 రూపాయలు పోతాయి. అబద్ధం ఆడితే అమ్మ నాన్న సంతోషపడి 1,00,000 రూపాయలు తెచ్చావరా అంటారు, అబద్ధం ఆడకపోతే ఊరే తెలివిలోనోడా తిక్కలోడా అని తిడతారు. అబద్ధం ఆడి 1,00,000 రూపాయలు సంపాదించాలా, అబద్ధం ఆడకుండా 1,00,000 రూపాయలు వదులుకోవాలా? చెప్పండి. ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవుని ప్రేమ ఎంతగా ఎక్కువైపోయిందంటే, ఎంతగా యేసయ్య గురించి తెలుసంటే, అదేముందండి, అబద్ధం ఆడి 1,00,000 రూపాయలు తీసేసుకున్నాక అయ్యా యేసయ్య తప్పు చేశాను క్షమించబడి క్షమించేస్తాడు కదా. ఏంటండి, చాలామంది తెలిసి పాపాలు చేస్తున్నారు. మీకు తెలుసు మీరు చేసే తప్పని. ఆయనతో నడవటం అంత సులభం కాదు. భయంతో, వణుకుతో, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఇది పోరాటం. క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, నడిచేవాడికి నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు అండి భారంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నీకు అది ఎంతో సునాయాసనంగా ఉంటుంది. కారణం, నీ పక్కనున్నవాడు గొప్పవాడు గనుక, నీ ప్రక్కనున్నవాడు నీకంటే గొప్పవాడు గనుక, నీ పక్కనున్నవాడు సర్వాధికారిగా ఉన్నవాడు గనుక, నీ పక్కనున్నవాడు స్వస్థపరిచేవాడు గనుక, నీ పక్కనున్నవాడిలో బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి గనుక నీకే లోటు ఉండదు, ఏ కొదువు ఉండదు. యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బిడ్డలతో పాటు యేసయ్యతో, భార్య భర్తలుగా యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన కుటుంబంతో యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బంధువులతో, రక్త సంబంధులతో ప్రభువుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభువుని వెంబడించేటప్పుడు పనికిమాలిన మన చేతుల్లో, మన జేబుల్లో, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే వాటిని విసిరి పారవేసి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శుద్ధ హృదయంతో, ప్రభు ఇచ్చే శుద్ధ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. దేవునికి ఇష్టడుగా నీవు ఈ లోకంలో బ్రతకకుండా దేవుడిని వెంబడించలేవు. దేవుడిని సంతోషపరచకుండా, దేవుడు సంతోషపరిచే జీవితాలు ఈ లోకంలో జీవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన తీసుకొని పోకముందు హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని సాక్ష్యము చెప్పబడిందంట. నీ జీవితంలో సాక్ష్యం చెప్తానని ముందుకు వస్తావు, కానీ నీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తే ఎలా ఉంటుందో చెప్పు. నిన్ను గురించి ఇతరులు ఏ సాక్ష్యం ఇస్తున్నారో చూడు. ఈయన నిజమైన విశ్వాసి, ఈయన నిజమైన క్రైస్తవుడు, ఇతడు అబద్ధమాలడు, ఈమె గయ్యాలి కాదు, ఈమె కోపముతో బూతుమాటలు ఆడదు, ఈ వ్యక్తి దురభ్యాసాలకు వెళ్ళడు, ఇతడు దేవుని భయభక్తులు కలిగిన వాడు అని నిన్ను చూచిన వారు, నీ పక్కవారు చెప్పగలిగితే ఈ యేసయ్యను నీవు ఘనపరుస్తావు, నీవు ప్రీతిపరుస్తావు, ఇష్టపరుస్తావు. నీ బ్రతుకులో ధన్యుడు అవుతావు. ఇహమందు ధన్యమైన జీవితాన్ని జీవిస్తావు. ఇహం విడిచిపెట్టినప్పుడు పరలోకంలో ఆయన రాజ్య వారసుడిగా ఉండగలుగుతావు. ఈ రోజున ఒకటే ముఖ్యమండి మాట నేను ముగిస్తున్నాను. హనోకు దేవునితో నడిచాడు, విసుక్కోకుండా చివరి వరకు నడిచాడు. 300 సంవత్సరాలు, మాట కాదు అది, 300 అనే మాట మనం సులభంగా చెప్పేశాం. 30 ఏళ్ళు నువ్వు నడవలేకపోతున్నావు ప్రభుత్వం. 30 సంవత్సరాల్లో ఎన్నోసార్లు పడిపోతున్నావు, నువ్వు ఎన్నోసార్లు వెనకబడిపోతున్నావు, ఎన్నోసార్లు పక్కదారి పడుతున్నావు, ఎన్నోసార్లు తప్పుల్లో పడి మళ్ళా లేవలేని పరిస్థితుల్లో ఆగిపోయి ఉన్నావు. 300 సంవత్సరాలు ఏ వైపు తిరగకుండా యేసయ్యను వెంబడించాడు. ఈ రోజున నిన్ను కూడా, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను వెంబడించండి, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని నా రాజ్య వారసులుగా చేస్తానని ఈ రాత్రి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీ ఇళ్లల్లో ఇంకా తాగుబోతులు ఉంటే, మీ ఇళ్లల్లో ఇంకా సినిమాలకు బానిసలైన వారిగా ఉంటే, మీరే అలా ఉంటే ఈ రోజున విడుదల కొరకు ప్రార్థించండి. వాటి మీద ఆశ లేకుండా దేవుడు మీ కన్నులు తిప్పివేస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి, పనికి మాలిన వాటిని, పాపపు కార్యాలను నేను చూచి నా హృదయాన్ని కల్మషం చేసుకోకుండా నా కన్నులు తిప్పేయ్యా. యోబు భక్తుడు అన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూతును, పరస్త్రీని
పరపురుషుడి ఎలా చూస్తాను? వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. మరి సినిమాలు చూసేవాళ్ళు వ్యభిచారం చేయకుండా ఎట్టుంటారు? దుష్ట ఆలోచనలకి, దుష్ట కార్యాలకు, కామ సంబంధమైన ఇచ్చలకు, కథలకు కారణమైనటువంటి కామ, క్రోధ, లోభ, మద, మత్సరములతో కూడిన విషయాలను రంగురంగులుగా మనుషులను పెట్టి ఆకర్షితులుగా చేసి అనేకులను మోసపుచ్చుతుండగా తాత్కాలికమైన ఒక ఉద్రేకం, ఒక సంతోషం కలుగుతుందేమో కానీ అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ రోజున దేవునితో ఒక నిబంధన చేయండి. నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా. దేవుని వాక్యం చెప్పబడుతుంది, యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ రోజు నుంచి నిజమైన భక్తులుగా జీవిద్దాం, సంపూర్ణమైన క్రైస్తవులుగా జీవిద్దాం. ఇంకా ఎందరో యేసయ్యను ఎరగక పాపపు ఊబిల్లో పడి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. చిటికేసేటప్పటికి 83 మంది, చిటికేసేటప్పటికి 83 మంది ప్రపంచంలో చనిపోయి, యేసుని ఎరగని వారు చనిపోయి పాతాళంలో పడిపోతున్నారని లెక్కలు కట్టారు. ఆ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుందంట. ఎంతమంది పడ్డా సరే దానికి అడుగు లేదట. అందులో అనేకులు పోతున్నారు. ఆ పాతాళాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు చేయలేదు, అది సాతానికి దాన్ని అనుసరించే వరకు చేస్తున్నాడు. ఈ రోజున నీవు నరకానికి పోకుండా నిన్ను రక్షణ కలుగజేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, లోబడనులని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఇప్పుడైనా రా, నాతో నడువు, రా, నేను నీతో ఉంటాను. నీ భుజం మీద భుజం వేసి నీ చేయబట్టి దిగులు పడకు, భయపడకు, నీ చేయబట్టుకొని నేను నిన్ను నడిపిస్తానన్న ప్రభు మనకి అందుబాటులో ఉన్నాడు. విశ్వసిస్తే నీ చేతులు ప్రభు చేతులకు అప్పగిస్తే పడకుండా కాపాడేవాడు, పడితే లేవనెత్తేవాడు, ఆయన రాజ్యము చేరే వరకు నేను నడిపించే యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో నీ బ్రతుకులో అనుభవిస్తావు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఎవరు కదలొద్దండి. 1 నిమిషం 2 నిమిషాలు ముందెళ్ళి మీరు చేసేది ఏముండదు. ఈ ప్రార్థనా సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దయచేసి కళ్ళు మూసుకోరండి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభా నీతో నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నా భర్త ఇంకా మారలేదు, నా భర్తను మార్చు నాయన, నా భార్యను మార్చు ప్రభువా, నా బిడ్డలందరూ మారాలి నాయన, నా కుటుంబం అంతా పరలోకంలోకి రావాలయ్యా, మేమెవరూ నరకానికి పోకూడదు నాయన, నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతోనే నడుస్తాము నాయన. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మనసు మాకు దయచేయ్యా. లోకంలో పాపాలు చూసి ఆకర్షించబడి, లోకంలో మనుషులు చూసి కృంగిపోయి, లోకంలో పరిస్థితులు చూసి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా, లోకంలో ఏం మేలైనా కీడైనా, నష్టమైన కష్టమైన యేసు వైపు చూచే కనులు నాకు దయచేయి తండ్రి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి, యేసయ్యా నాకు తోడుండు, ఈ రోజు నుండి నీతో నడుస్తానయ్యా అని మనస్ఫూర్తిగా చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. అనేక స్థలముల నుండి ఎంతో ఆసక్తితో ప్రయాణాలు చేసి ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని చూడు నాయన. నీతో నడవాలని, నిన్ను వెంబడించాలని, నీ రాజ్య వారసులు అవ్వాలని వారి హృదయ వాంఛను తీర్చుము నాయన. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, మాకు కలిగే పోరాటాలు, మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగజేయము తండ్రి. యేసయ్యను నేను విడిచిపెట్టాను, వెనకబడిపోయాను, నేను జారాను, పడిపోయాను, ప్రభువుకు దూరమయ్యానని ఎవరైతే గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారో అతి వారిని నీ బలమైన గాయపడిన హస్తముతో లేవనెత్తము నాయన. మరలా పాపములోనికి పోకుండా, మరలా త్రాగుడుకు బానిసలు కాకుండా, మరలా సినిమాలకు బానిసలు కాకుండా, మరలా పాత స్వభావానికి చోటు ఇవ్వకుండా మీ ఆలయాన్ని, మీ సన్నిధిని ప్రేమించుటకు, నీ పాదాల దగ్గర సమకూడుటకు, నీతో నడుచుటకు సహాయం చేయి నాయన. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు అయ్యా, మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. యేసయ్యను నమ్ముకున్నావే, నీకు బిడ్డలు కలగలేదే అని నిందను భరిస్తున్న సహోదరుల గర్భాలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి.
యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీ ఇంటిలో సమాధానం లేదే, నీ ఇంటిలో నీ బిడ్డలు మారలేదే అని నిందలు పడుతున్న వారిని ఈ రాత్రి అటువంటి యవన బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించిన ఆయన కుటుంబాలు రక్షించబడి సంతోషముతో నీ సన్నిధి కొరకు పరుగులెత్తు వారికి ఉండుటకు సహాయం వచ్చేమో. యేసయ్యను వెంబడిస్తున్నానంటూనే సాతానుకు లోబడిన వారిని, సాతానుకు చోటిస్తున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించినాము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్న మాటతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మాతో రమ్ము నాయనా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరూ నిన్ను మోసుకొని వెళ్ళడానికి, నీ సన్నిధిని తోడుకొని వెళ్ళడానికి, వారి గృహాలకు రక్షణ కలగడానికి, వారి జీవితాలకు సమాధానాలు కలగడానికి, ఆ కుటుంబాల్లో ఉన్న కీడు, నష్టము, శాపములు క్రీస్తు రక్తములో కొట్టివేయబడి సమాధానము, దీవెన, ఆశీర్వాదము కలగడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.